రైతు సోదరులకు గోపి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం అండి. మీ వరి పొలం ఇప్పుడే బాగానే ఉందనుకుంటున్నారా? కానీ ఈ 3 లక్షణాలు కనిపిస్తే చిన్న విషయం కాదండి. దిగుబడిపై చాలా పెద్ద ప్రభావం చూపెడుతుంది. మొదటి లక్షణం వచ్చేసి ఎదుగుదల ఆగిపోవడము. రోజు రోజుకి మొక్క ఎత్తు పెరగకుండా అదే స్టేజ్లో నిలిచిపోతే అది పెద్ద హెచ్చరిక అండి. ఇది నీరు ఎక్కువగా ఉండడం అండి మెయిన్. అలాగే వేర్లు శ్వాస తీసుకోలేకపోవడం వల్ల వస్తుంది. మీరు 2-3 రోజులకు ఒకసారి నీరు తగ్గించి పొలాన్ని ఆరబెట్టాలి. ఇక రెండో లక్షణం వచ్చేసి వరి ఆకులు లేత పసుపు, అలాగే మసక ఆకుపచ్చగా మారితే ఇది పోషక లోపం కాదండి అనుకుంటారు చాలామంది. కానీ నిజంగా నీరు నిల్వగా ఉండడము, మట్టిలో గాలి లేకపోవడం కారణం అవుతుంది. ముందు మీరు నీటి మేనేజ్మెంట్ సరిచేయాలి. ఇంకా మూడో లక్షణం వచ్చేసి సరైన పద్ధతిలో కొత్త పిలకలు రావాలి, కానీ అవి తగ్గిపోతే దిగుబడి చాలా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే కారణం కూడా ఒకటండి. అలాగే రూట్ స్ట్రెస్, ఎక్కువ మందులు వాడుతుంటారు కొంతమంది, ఎక్కువ ఎరువుల వల్ల కూడా జరుగుతుంది. అవసరం లేకుండా ఏది చేయకండి. సో ఈ 3 లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? ముందుగా నీరు చెక్ చేయండి. తర్వాత ఎరువు లేదా మందు నిర్ణయం తీసుకోండి. ఇంకోటి, సరైన నిర్ణయం మంచి లాభం అండి. మీకేమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ప్రతి వీడియో కింద నా మొబైల్ నెంబర్ ఉంటుందండి, మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మన రైతు సోదరులకు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.